పెట్టుకుంది. ఎగ్స్ రేట్లు పెరిగిపోయినాయి గాయస్. ఇప్పుడైతే మనం ఎగ్స్ తీసుకున్నాం, ఇంటికి పోయి కర్రీ ఉండదు ఓకేనా. ఎగ్స్ తీసుకొచ్చేసినాం. ఆడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, ఆయనకైతే కట్ చేసేసినప్పుడు అయితే కర్రీ ఉంటుంది చూడండి. లైట్గా ఆయిల్ వేసేసుకోండి. అటు ఇటు నూనెలో కొంచెం నాననే చేయాలి. ఒక బౌల్లో చింతపండు తీసుకుందాం. చింతపండు తీసుకున్నాం కదా. వీడియో స్టాండ్ ఏమైందంటే ఇరిగిపోయింది. అందుకంటే కొంచెం నీళ్ళు తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. చింతపండులో అసలు వాటరు కొంచెం ఫ్రై చేసుకోండి. లేదు మొత్తం ప్రాసెస్ చూపిస్తాం. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఓకేనా. ఎగ్ కర్రీ అయితే మనం ఉడకబెడుతున్నాం, ఉడికిపోతుంది కర్రీ అయితే అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎగ్స్ ఉడుకుతున్నాయి. మీకు నా డిస్క్రిప్షన్ లో కింద పెట్టిన ఆ వీడియో లింక్ డీటెయిల్ మొత్తం ఎగ్ కర్రీ ఎలా చేయాలి డీటెయిల్స్ మొత్తం అని ఉన్నాయి. మీరు ప్రతిసారి నన్ను కమెంట్ చేసి అడిగితే నేను చెప్పాలేను, అర్థమైందని ఖాళీ లేదు. ఇంకొకటి ఏంటంటే ఎగ్ కర్రీ బెనిఫిట్స్ నాన్ బెనిఫిట్స్ అనే డీటెయిల్స్ కింద పెట్టినా తీసుకోండి ఓకేనా. పేరు గలవాడు సినిమా రాజమండ్రికి వెళ్ళి మేము ప్రమోషన్స్ అయితే చేసినాము. ఆ సినిమా అయితే జనవరిలో అప్డేట్ వస్తుంది. వచ్చిన తర్వాత నేను ఎవ్రీ అప్డేట్ గ్లిమ్స్ ట్రీజర్ అన్ని పెడతాను ఓకేనా. ఏంటంటే నాకు అసలు ఖాళీ ఉంటుంది ఎడిటింగ్ చేద్దామని చెప్పి కుప్పలు వీడియోలు